హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన ఛానల్లో ఎగ్జాక్ట్గా బజార్ స్టైల్లో చకోడీస్ ఎలాగో చూద్దామండి. చాలా ఈజీ అండ్ ఎగ్జాక్ట్గా మనకి బజార్లో ఎలా దొరుకుతాయో అదే క్రంచ్ తోటి అదే టేస్ట్ తోటి ఎగ్జాక్ట్గా అలాగే చేసి చూపిస్తానండి. ఇవాళ నేను చెప్పే మెజర్మెంట్స్ ఫాలో అయితే కంపల్సరీగా ఇలాగే వస్తాయి. మీకు చూస్తేనే అర్థమైపోతుంటుంది ఎంత క్రంచీగా ఉందో. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయిలో ఒక కప్, ఏదైనా ఒక కప్ మెజర్మెంట్ తీసుకోండి. ఆ కప్తో 1 కప్ వాటర్ తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక పావు టీ స్పూన్ వాము అండ్ కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా బాయిల్ అవుతున్నప్పుడు అదే కప్పుతో 1 కప్ మైదా పిండి తీసుకొని మిక్స్ చేయాలండి. ఇది మిక్స్ చేస్తున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలి. సో పిండి వేయగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒక తడి క్లాత్ తోటి, ఒక కాటన్ క్లాత్ తోటి బాగా మిక్స్ చేయాలి. హీట్ మీద ఉన్నప్పుడే మిక్స్ చేయాలి. అంటే హీట్ మీద ఉన్నప్పుడు హ్యాండ్ పెడితే మనకి కాలుతుంది కాబట్టి క్లాత్ యూస్ చేసుకోవచ్చు. అండ్ అది కొంచెం చల్లారిన తర్వాత మన హ్యాండ్తో ఒక 2 టైమ్స్ ప్రెజర్ ఇస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చకోడీలు ప్రిపేర్ చేస్తున్నానండి. సో మీ దగ్గర మిరుకులు గొట్టంగానే ఉంటే దాంట్లో వేసుకొని 3 హోల్స్ ఉంటుంది కదా, దాంతో వేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. మురుకులు గొట్టం నా దగ్గర అవైలబుల్లో లేదు. సో నేను ఇలాగా బల్ల మీద ఫ్లాట్గా చూపిస్తున్న విధంగా చేసుకొని రోల్ చేసుకొని ఇలా చకోడీలు అనేది చుట్టుకుంటున్నాను. మురుకులు గొట్ట ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్లో వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ హీట్ అనేది లైట్ హీట్ మీద ఉండాలి. సో మొత్తం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే, కంపల్సరీగా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి వచ్చేంత వరకు వదిలేయాలి. తర్వాత ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా స్ట్రీట్ మనకి బజార్లో ఎలా టేస్ట్ ఉంటుంది, ఎలాగా తయారు చేస్తారు అంటే మైదాతోని తయారు చేస్తారు. లేదు మాకు హెల్దీగా కావాలి, బియ్యం పిండితో కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చేసి చూపిస్తాను. ట్రస్ట్ మీ, జెరాక్స్ అలాగే ఉంటాయండి. ఇవి మేము బయట తీసుకొచ్చామన్నా కూడా నమ్ముతారు. అంత టేస్ట్, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు చూస్తేనే అర్థమైపోతుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.